జీవాధిపతి అయిన దేవదేవుని శ్రేష్ఠ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రస్తుతము ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి కరోనా మన ప్రాంతమును సైతము వణికిస్తూ ఉన్నది. అయితే మీరందరూ కూడా ఇప్పటికే ప్రార్థనా పూర్వకంగా ఉంటూ ఉన్నారని, అదేవిధంగా మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకుంటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నిశ్చయముగా మన ప్రాణాత్మ దేహాలను మనం దేవునికి అప్పగించుకుందాం. మనల్ని కాపాడగలిగినటువంటి దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు. ఈరోజు మన వాక్య ధ్యానము నిమిత్తము నేను ఎంచుకున్న అంశము అనవసరమైన పరుగు. అనవసరమైన పరుగు. ఈరోజు మానవుడు రకరకాల విషయాల కోసం పరుగు పెడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మన క్రైస్తవులమైన ఆయన బిడ్డలమైన మన ముందు కూడా ఒక పరుగు పందెమును ఉంచాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఓపికతో ఆ పందెపు రంగమందు, ఆ పరుగు పందెమందు క్రీస్తు వైపు చూచుచు మనము పరిగెట్టాలి అని చెప్పి భక్తుడైన పౌలు హెబ్రీ పత్రికలో రాశాడు. అయితే నేను ఇవాళ మాట్లాడేది ఆ పరుగును గురించి కాదు గాని, అనవసరంగా మానవుడు కొన్నిసార్లు రకరకాల విషయాల కోసం పరుగు పెడుతూ ఉంటాడు. దానిని దృష్టిలో ఉంచుకునే భక్తుడైనటువంటి యాకోబు తన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారులారా. సో వీళ్ల పరుగు దేనికోసము అనంటే సంపాదన కోసం వీళ్ల పరుగు. అందుకని ఇక్కడ భక్తుడు ఏమని సలహా ఇస్తున్నాడు అనంటే, మీ జీవము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దాము అని చెప్పి మీరు చెప్పుకోండి. దేవుని ఆలోచనకు, దేవుని చిత్తానికి మీ జీవితాలను అప్పగించుకోండి అని చెప్పి భక్తుడైన యాకోబు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. సరే, బైబిల్ గ్రంథము ఎంత చెప్పినా కానీ మరి మన జీవితాలలో మనకు ఎదురయ్యేటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు అయితే మనం పరిగెట్టాల్సిన అవసరం రాదు, కానీ ప్రతికూల పరిస్థితులు మన జీవితాలలో ఎదురైనప్పుడు వాటి వెనక ఉన్నటువంటి దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాన్ని మనం గుర్తెరగకుండా దాని నుంచి తప్పించుకోవటానికి అన్నట్లుగా ఇష్టానుసారముగా మనకు తోచిన వైపుకు మనం పరుగు పెడుతూ ఉంటాం. దాన్నే నేను అనవసరమైన పరుగు అని అంటాం. బైబిల్ గ్రంథములో సైతము ఓ పెద్ద భక్తుడు, పరలోకము నుంచి అగ్నిని దించినటువంటి భక్తుడు తన జీవితంలో మరి అనవసరమైన పరుగు పెట్టినట్లుగా మరి లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. పరలోకంలో నుంచి అగ్ని దించిన భక్తుడు అనగానే మీకు జ్ఞాపకం వచ్చి ఉంటుంది. ఆ భక్తుడు ఎవరో? ఏలియా. సో ఆ ఏలియా, అందుకనే ఆ ఏలియాని గురించి భక్తుడైన యాకోబు మరలా ఏమంటాడంటే, ఏలియా మన వంటి స్వభావము గలవాడే అని చెప్పి కూడా యాకోబు ఏలియాని గురించి వ్యాఖ్యానిస్తాడు. కనుక మన వంటి స్వభావం, మనము ప్రమాదం ఎదురైతే, ప్రతికూలత ఎదురైతే, మరి ప్రతికూలమైన సంఘటనలు మన జీవితాల్లో జరిగితే, నష్టం జరిగితే, కష్టం వస్తే ఎలాగున్నా దాన్ని తప్పించుకోవడానికి ఇటు అటు పరుగు పెడతామో, అంత పెద్ద భక్తుడైనటువంటి ఏలియా సైతం తన జీవితంలో ఒకానొక సందర్భంలో అనవసరమైన పరుగు పెట్టి కొన్ని 100 మైళ్ళ దూరము మరి దేవుని ఆలోచన నుంచి దూరంగా వెళ్లిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన గ్రంథము లో 1వ రాజుల గ్రంథము 18, 19 అధ్యాయాల్లో మనకి కనబడుతుంది. అయితే ఇంతకీ ఆ అనవసరమైన పరుగు ఏలియాకి ఏమన్నా ప్రయోజనం చేకూర్చిందా? చివరికి ఏలియా ఏం చేయాల్సి వచ్చింది మనం అని తెలుసుకోవాలి అని అంటే లేఖనాల్లోనికి మనము వెళ్దాం. 18వ అధ్యాయం 1వ రాజుల గ్రంథములో ఏలియా కర్మెలు సారెపతు నుంచి మరి కర్మెలు పర్వతము దగ్గరికి వచ్చి, ఆ కర్మెలు పర్వతం మీద అక్కడ ఉన్నటువంటి 850 మంది బయలు ప్రవక్తలని సవాలు చేసి వారు ప్రార్థన చేయగా వారి దేవత అగ్నిని పంపలేదు. కానీ ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగానే పరలోకంలో నుంచి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని మొత్తము దహించి ఆ కందకమందున నీటిని సైతము ఆరిపోజేసింది.
సో దాన్ని చూచినటువంటి ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి కేకలు వేశారు. ఆ తర్వాత ఏలియా ఆ పర్వతం మీద కూర్చుని తల మోకాళ్ళ మధ్య పెట్టుకుని కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండగా విస్తారమైన వాన కురిసేటువంటి శబ్దాన్ని నేను వింటున్నాను, కనుక నీవు ముందు వెళ్ళిపో అని చెప్పి నీ రథాన్ని సిద్ధపరుచుకుని వెళ్ళిపో అని చెప్పి ఆహాబుకి ఏలియా సలహా ఇస్తాడు. సో ఆహాబు ఆ రథం ఎక్కి యెజ్రెయేలు అనేటువంటి తన పట్టణానికి వెళ్ళిపోతాడు. 1845లో 46వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అనే మాట కనబడుతుంది. సో అక్కడ అద్భుతం చేసిన తర్వాత, పరలోకం నుంచి అగ్నిని దింపిన తర్వాత దేవుని హస్తము ఏలియాని బలపరిచింది. అయితే దేవుడిచ్చినటువంటి ఆ బలముతో ఏలియా ఏం చేశాడు? ఎక్కడికి పరుగు పెట్టాడు? పరుగు పెట్టే ముందు అక్కడికి వెళ్ళమంటావా ప్రభువా అని చెప్పి దేవుడిని అడిగాడా? ఇంతకు ముందు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు అని దేవుడే చెప్పాడు. కెరీతు వాగు దగ్గర నీరు ఎండిపోయినప్పుడు సారిపోతు విధవరాల దగ్గరికి వెళ్ళు అని దేవుడే చెప్పాడు. అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ముందుకు వెళ్ళు, రాజుని కలుసుకో అన్న మాట కూడా బహుశా దేవుడే చెప్పి ఉంటాడు. కానీ ఆ కర్మెలు పర్వతం మీద నుంచి దేవుని హస్తము బలపరిచిన తర్వాత అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎక్కడికి వచ్చాడు? యెజ్రెయేలు గుమ్మము దగ్గరికి వచ్చాడు. సో ఆహాబు మరి రథం మీద వెళ్ళాడు, కానీ ఏలియా మాత్రము దేవుడిచ్చినటువంటి బలము చేత పరుగెత్తుకుంటూ యెజ్రెయేలు గుమ్మము దగ్గరికి వచ్చాడు. నేను మరలా అడుగుతున్నాను, అది దేవుని హస్తము బలపరిచి నువ్వు యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్ళు అని చెప్పిందా అని అంటే ఇక్కడ మనకేమీ రాయబడలేదు. కానీ బహుశా ఏలియా ఆ కర్మెలు పర్వతం మీద జరిగినటువంటి అద్భుతమైన కార్యమును చూసినటువంటి ఆహాబు తప్పకుండా తన పట్టణానికి, తన ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రాణి అయిన యెజబెలుకి జరిగిన కార్యాన్ని గురించి చెప్తాడు. నిశ్చయముగా ఆ అద్భుత కార్యము యెజబెలు ఆహాబుల యొక్క మనస్సుని దేవుని వైపు తిప్పుతుంది. నన్ను పట్టణంలోనికి వాళ్ళు సహృదయముతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు అని చెప్పి ఆశించి ఏలియా ఆ యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్ళి ఉంటాడండి. మరి మనం చూసినట్లయితే ఆ అద్భుతాలకు, ఆశ్చర్యాలకు ప్రజలు మారిపోయేటట్లయితే, ప్రజలు దేవుని వైపు తిరిగిపోయేటట్లయితే భారతదేశం ఈ పాటికి 4-5 సార్లు మారిపోవాలి. అద్భుతాలకు, ఆశ్చర్యాలకు ప్రజలు మారిపోయేటట్లయితే 5 రొట్టెలు 2 చేపలు తిన్నటువంటి 5,000 మంది కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టకుండా ఆయనను వెన్నంటి నడవలసిన వారుగా ఉన్నారు. కానీ క్రీస్తు బోధ విని ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అని చెప్పి వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా యోహాను సువార్తలో మనకి రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఏలియా ఒక సానుకూలమైనటువంటి స్పందనను ఆహాబు నుంచి, యెజబెలు నుంచి ఆశిస్తే అతనికి ఎలాంటి స్పందన లభించింది యెజబెలు నుంచి అంటే పూర్తిగా 100% ప్రతికూలమైన స్పందనే లభించింది. లభించి ఏముంది యెజబెలు అంటే 19వ అధ్యాయం 2వ వచనము, ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించి, రేపు ఈ వేళకి నీ ప్రాణమును వానిలో ఒకని ప్రాణము వలె తీయని ఎడల, చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగ చేయును గాక అని చెప్పిన సమాచారాన్ని యెజబెలు ఏలియాకి పంపించింది. ఇక్కడ మీకు పక్కనే ఉన్న మ్యాప్ ఒకసారి మీరు గమనించండి. సారెపతు నుంచి కర్మెలకు కిందకు దిగి వచ్చాడు. కర్మెలు నుంచి యెజబెలుకి ఇంకొంచెము ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి దిగి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ మనం గమనించినట్లయితే కర్మెలు పర్వతము నుంచి యెజ్రెయేలు పట్టణానికి 18 మైళ్ళ దూరం. సో ఆ 18 మైళ్ళు కూడా పరిగెత్తుకుంటూ ఏకబిగిన వచ్చి ఆయాస పడుతూ గొప్ప ఫలితాన్ని ఆశించినటువంటి సానుకూలమైన స్పందన ఆశించినటువంటి ఏలియాకి పూర్తిగా ప్రతికూల స్పందన ఆశించి, ఇంకా పైగా నేనేం చేస్తానో రేపు ఈ పాటికి నేను చంపకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటాను, దేవుడు నాకు గొప్ప అపాయము కలగ చేయుగాక అని యెజబెలు పలికేసరికి
బైబిల్ అంటుంది అక్కడ మనం గమనించినట్లయితే, కాబట్టి అతడు ఆ సమాచారము తెలుసుకొని తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఓ బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకో అని చెప్పి ప్రార్థన చేసినట్లుగా లేఖనం అక్కడ మనకి తెలియచేస్తుంది. గమనించండి, మరి ఇంతకు ముందు ఈ యెజెబెలు నుంచే, ఆహాబు నుంచే కెరీతు వాగు దగ్గర సంవత్సరానికి పైగా దేవుడు ఏలియాని కాపాడాడు. ఈ యెజెబెలు నుంచే, ఈ ఆహాబు నుంచే మరి సారెపతు గ్రామములో అనగా సీదోను పట్టణ సంబంధమైన అనగా యెజెబెలు స్వంత ఊరైనటువంటి ఆ ప్రాంతములోనే ఏలియా ఆమెకు కాని ఆహాబు కాని కనబడకుండా దేవుడు కాపాడాడు. మరి ఇంత అద్భుతము జరిగిన తర్వాత ఏలియా ప్రార్థన ఆలకించి పరలోకము నుంచి అగ్నిని దించినటువంటి దేవుడు ఇప్పుడు యెజెబెలు భయపెడితే ప్రాణాలకు భయపడి అతడు బెయేర్షెబా వరకు పారిపోవలసిన అగత్యం ఏమొచ్చిందండి? ఇజ్రాయేలు నుంచి బెయేర్షెబా ఇంకా దక్షిణం వైపుకు ఉంటుంది. మరొకసారి మీ పక్కనే ఉన్నటువంటి మ్యాప్ ని మీరు చూడండి. అది ఇజ్రాయేలు నుంచి బెయేర్షెబాకి 100 మైళ్ళు. మీరు గమనించండి, కర్మెలు నుంచి ఇజ్రాయేలుకి 18 మైళ్ళు, అక్కడి నుంచి బెయేర్షెబాకు 100 మైళ్ళు, అక్కడి నుంచి ఇంకా ఒక రోజు ప్రయాణము అంటే సుమారు ఒక 20 మైళ్ళ దూరము ఏం చేశాడంటే అరణ్యంలోనికి వెళ్ళాడు. అంటే ఇప్పటికే ఏలియా 150 మైళ్ళు ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుకు అతడు పరిగెత్తుకుంటా వచ్చి పారిపోతున్నట్లుగా అక్కడ మనకి కనబడుతుంది. సో అక్కడ కూర్చుండి ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకో అని చెప్పి నిద్రపోయాడు. బహుశా అనుకుని ఉంటాడు అదే నా జీవితంలో చివరి నిద్ర అని చెప్పి. కానీ ఏలియా ఆలోచన ఒక రకంగా ఉంటే, పరుగు పెడుతున్న ప్రాణమును కాపాడుకున్నటకై పరిగెడుతున్నటువంటి ఏలియా ఆలోచన ఒక రకంగా ఉంటే, ఏలియా పక్షముగా దేవుని ఆలోచన మరొక రకంగా ఉంది. దేవుడు ఏలియాని విడిచిపెట్టలేదు. యెహోవా దూతని పంపించి 2 మారులు అతనికి ఆహారాన్ని పంపించినట్లుగా మనం చూస్తాం. ఆహారమును, నీళ్ల బుడ్డిని పంపిస్తే అతడు 8వ వచనం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడినటువంటి హోరేబుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక గుహలో బస చేశాడంట. ఇది మ్యాప్ చూడండి మరలా మీరు. ఇది బెయేర్షెబా నుంచి హోరేబు ఇంకా దక్షిణం వైపుకు ఇంకా కిందకి దిగి వచ్చేస్తున్నాడు. అక్కడి నుంచి 260 మైళ్ళ దూరం అండి. మొత్తం డిస్టెన్స్ గమనించండి మీరు. ఇజ్రాయేలు నుంచి కర్మెలు నుంచి ఇజ్రాయేలుకి 18 మైళ్ళు, అక్కడి నుంచి బెయేర్షెబాకి 100 మైళ్ళు, బెయేర్షెబా నుంచి ఒక రోజు అడవిలోనికి ప్రయాణం ఒక 20 మైళ్ళు, 150 అక్కడికి. అక్కడి నుంచి మళ్ళా ఇంకా సౌత్ వర్డ్, ఇంకా దక్షిణానికి దేవుడిచ్చిన ఆహారపు బలము చేత అక్కడ అరణ్యములో ఆహారం ఎలా వచ్చింది? ఈ క్వశ్చన్స్ ఏమి ఏలియా మనసులో రాలేదు. ఆహారం ఎవరు పెడుతున్నారు? ఈ ప్రశ్నలు ఏలియా మనసులో రాలేదు. ఎంతసేపు తన ఆలోచన ఏమిటి అని అంటే, నా ప్రాణాన్ని యెజెబెలు నుంచి, ఆహాబు నుంచి కాపాడుకోవాలి. కాబట్టి ఇంకా వారికి దూరంగా, ఇంకా వారు ఉత్తరాన ఉన్నారు కాబట్టి ఇంకా దక్షిణానికి సౌత్ కి ఇంకా పారిపోవాలి, పరుగు పెట్టాలి అనేటువంటి ఆలోచనతోనే ఆ దేవుడిచ్చినటువంటి బలముతో ఏం చేస్తున్నాడు? హోరేబు కొండకి వెళ్ళాడంట. అనగా సేనాయి పర్వతానికి మోషేకి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి ఆ సేనాయి పర్వతం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి ఇంకొక 260 మైళ్ళ దూరం వెళ్ళిపోయి అక్కడ ఒక గుహలో ఏలియా బస చేశాడంట. ఇదంతా వింటుంటే ఏలియా పెట్టినటువంటి ఈ పరుగు అనవసరమైన పరుగు అని మీకు అనిపించటం లేదు? కర్మెలు పర్వతము నుంచి యెహోవా హస్తము బలపరిస్తే ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా అని అడిగినట్లయితే ఈ అనవసరమైన పరుగు ఏలియా సుమారు 400కు పైగా మైళ్ళ దూరం అనవసరంగా పరుగు పెట్టాల్సినటువంటి అవసరం ఏలియా జీవితానికి వచ్చి ఉండేది కాదు. ప్రియమైన సోదరుడా,
నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను తప్పించుకోవటానికి నువ్వు దేవుని వైపు కాకుండా, దేవునికి ప్రతికూలమైన దేవుని ఆలోచన గుర్తించకుండా, దేవునికి ప్రతికూలమైనటువంటి మార్గములో దూరంగా ఒకవేళ నువ్వు పరుగు పెడుతున్నావేమో ఒకసారి ఏలియా జీవితాన్ని గమనించి గుర్తు చేసుకో. అయితే మనకున్నటువంటి గుడ్ న్యూస్ ఏమిటి అని అంటే, అంత అనవసరంగా మనము పరుగు పెట్టినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు ఎంత మాత్రమో కాదు. అందుకే ఆ గుహలో బస చేసినటువంటి ఏలియా దగ్గరికి దేవుడు వెళ్లి ఏమడిగారు? యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై 9వ వచనం, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని చెప్పి ఏలియాని దేవుడు అక్కడ ప్రశ్నించారు. చూసారా, ఇచ్చట అనగా దేవుడు కూడా అక్కడ ఉండి నువ్వు ఇక్కడేం చేస్తున్నావయ్యా? నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు కదా, నీ పరిచర్య ఇక్కడ కాదు కదా. నిన్ను పరిచర్యకు పిలిచింది ఇశ్రాయేలు ఉత్తర రాజ్యమునకు. అక్కడ కదా నిన్ను పరిచర్యకు నేను పిలిచింది. ఉత్తర రాజ్యమునకు పరిచర్య చేయవయ్యా అని నిన్ను పిలిస్తే దక్షిణ రాజ్యమైన యోదాని దాటుకొని అక్కడి నుంచి అరణ్యములో 100 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఇప్పుడు మరలా సీనాయి కొండ దగ్గరకు, హోరేబు కొండ దగ్గరకు వచ్చి ఇక్కడ నువ్వేం చేస్తున్నావయ్యా అని చెప్పి దేవుడు అడిగితే ఏలియా ఏమంటున్నాడు అంటే, ఏదో కారణం చెప్తున్నాడు. ప్రభువా, నేను ఒక్కడనే రోషము గలవాడనై మిగిలి ఉన్నాను, ఆయన నన్ను కూడా చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి పర్వతము మీద యెహోవా సముఖముందు నిలిచి ఉండమని అడిగాడు. అక్కడ పెనుగాలి ద్వారా దేవుడు దర్శించారు, భూకంపం కలిగింది, మెరుపు పుట్టింది. కానీ వేటిలో నుంచి దేవుడు మాట్లాడలేదు. నిమ్మళంగా మాట్లాడే ఇంకొక స్వరము వినబడితే అక్కడ మరలా దేవుడు, ఇక్కడ నీవేమి చేస్తున్నావు అని చెప్పి దేవుడు ఏలియాని మరలా అడిగితే ఏలియా చెప్పిన సమాధానం అదే సమాధానం, ప్రభువా, నేను ఒక్కడ మాత్రమే మిగిలి ఉన్నాను, నన్ను కూడా రోషం గలవాడినై భక్తి చేసుకుంటుంటే నన్ను కూడా చంపాలని వారు చూస్తూ ఉన్నారు అన్నటువంటి ఆ సల్పిటితో కూడినటువంటి సమాధానాన్ని దేవునికి ఏలియా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన సోదరి సోదరుడా, ఒకవేళ నువ్వు అట్లాగున, మీరు అలాగున పరుగు పెట్టి ఎక్కడెక్కడో దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి మీరు ఎక్కడెక్కడో ఒకవేళ మీరు అనవసరమైన పరుగు తీస్తూ ప్రయాస పడుతూ ఉన్నట్లయితే మిమ్మల్ని కూడా సూటిగా ఆ రోజున ఏలియాని ప్రశ్నించినట్లుగా ఇక్కడ నీవు ఏమి చేస్తున్నావు అని చెప్పి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఉండవలసింది ఎక్కడ? నువ్వు కూర్చుండవలసింది ఎక్కడ? నువ్వు మోకరించవలసింది ఎక్కడ? నువ్వు ఉండవలసింది ఆదివారం రోజున మందిరములో అయితే నువ్వు ఎక్కడో బయట తిరుగాడుచున్నావేమో. నువ్వు సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్లి నీ కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థనలో పాలు పొందవలసిన వానిగా ఉండగా నువ్వు బయట వాళ్ళతో వీళ్ళతో కబులు చెప్తూ రాత్రి 10-11 గంటలకి ఇంటికి చేరుకుంటున్నావేమో. అనవసరమైనటువంటి వ్యవహారములలో తలదూర్చి దేవునికి దూరముగా ఒకవేళ నువ్వు పరుగు పెడుతూ ఉన్నావేమో ఆలోచించుకోవలసినటువంటి పరిస్థితి ఈ రోజున నీ ముందు దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆలోచన దేవుడు నీకు చెప్తున్నాడు. సో అదే సమాధానాన్ని ఏలియా చెప్తే అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియా యొక్క ఫోకస్ ని మార్చివేసి తిరిగి అతడు చేయవలసినటువంటి పనిని గురించి అతనికి తెలియచేసి 3 పనులు దేవుడికి అప్పగించాడు. అదేమిటి అనంటే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, గమనించండి, నీవు మరలి, చూసారా, మరలి అంటే యు రిటర్న్, తిరిగి వెళ్ళు. ఎక్కడికి తిరిగి వెళ్ళాలి? నీవు మరలి దమస్కునకు పోయి, అనగా ఈ దమస్కు ఎక్కడుంది అని అంటే ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలుకి ఇంకా నార్త్ వైపు ఉంటుంది. అనగా దేవుణ్ణి ముందే ఆ కర్మెలు పర్వతము దగ్గర యెహోవా హస్తము బలపరిచినప్పుడే నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రభువా అని ఏలియా అడిగినట్లయితే 400 మైళ్లకు పైగా అనవసరమైనటువంటి ఈ ప్రయాణము, మళ్ళా రిటర్న్ జర్నీ ఇంకొక 400 మైళ్ళు, 800 మైళ్ళ అనవసరమైన ప్రయాణము, పరుగు ఏలియా జీవితములో తప్పి ఉండేది. దేవుడు అంటున్నాడు, నువ్వు దమస్కుకు వెళ్ళి
అక్కడ సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయి. ఇశ్రాయేలు దేశమునకు నింషీ కుమారుడైన ఆహాబు తర్వాత యెహూకి పట్టాభిషేకం చేయి. ఆ తర్వాత నీకు బదులుగా నీ తర్వాత పరిచర్య చేయటానికి అబెల్మా హోలా వాడైన ప్రవక్త అయి ఉండటానికి అబెల్మా హోలా వాడైనటువంటి షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయి. 3 పనులు అప్పగించాడు. ఈ 3 పనులు ఏలియా చేయవలసింది ఎక్కడ అనంటే ఉత్తర దిక్కున. ఏలియా ఇప్పుడు ఉన్నది ఎక్కడా అనంటే ఉత్తర దిక్కుకి 400 మైళ్ళ దూరంగా దక్షిణ దిక్కున హోరేబు కొండ మీద ఉన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి 400 మైళ్లకు పైగా ఏలియా మరల ఆ ఉత్తరం వైపుకి ఇప్పుడు ప్రయాణము చేయవలసిందే. ఎందుకు ఈ అనవసరమైన పరుగు? అందుకే యాకోబు అన్నాడు, ఏలియా మన వంటి స్వభావము గలవాడే అని చెప్పి. ఒకవేళ ఏలియా లాగా అద్భుతాలు మన జీవితాల్లో చూస్తూ ఉన్నప్పటికీ ఎదురైనటువంటి ప్రతికూల పరిస్థితులకు భయపడి, ఒకవేళ కృంగిపోయి అధైర్యపడి పిరికి వారం అయిపోయి చతికెలబడిపోయి ఒకవేళ ఈ విధంగా దేవుని ఆలోచనకు దేవుని చిత్తానికి దూరంగా అనవసరమైనటువంటి పరుగును అనవసరమైనటువంటి ప్రయాణములను ఒకవేళ మన జీవితాలలో చేపట్టి ఉన్నట్లయితే ఎప్పటికైనా దేవుని వైపు చూద్దాం. దేవా, మా పక్షంగా నీ ఆలోచన ఏంటి? ఈ ప్రతికూల పరిస్థితుల్లో నీ తలంపు ఏమిటి? నీ ఉద్దేశం ఏమిటి? దీని ద్వారా నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు, ఏమి చెప్పాలనుకుంటున్నావు అని దేవుని వైపు మనం చూచినట్లయితే నిశ్చయముగా అనవసరమైన పరుగు, అనవసరమైన ప్రయాణము, ఎంతో ఖర్చు, ఎంతో రిస్క్, ఎంతో అనవసరమైనటువంటి ప్రయాస, దీనంతటినీ కూడా తప్పించుకున్న వారం అవుతాం. దేవుని చిత్తములో దేవుని ఆలోచనలో క్షేమముగా ఉండటానికి దేవుడు మనకి తప్పక కృప అనుగ్రహిస్తాడు. అటువంటి సహాయము దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.